హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆప్షన్స్ లెర్నింగ్ అకాడమీ. సో, మనం ఆప్షన్ లెర్నింగ్ సిరీస్‌లో ఏదైతే 130 క్వాంటిటీతో ట్రేడ్ చేస్తున్నామో, ఆ స్క్రీన్ రికార్డింగ్ అనేది ఆన్ అవ్వలేదు. సో, నేను ఆ ట్రేడ్ పొజిషన్స్ అనేది మీకు చూపిస్తాను. సో, మనం ఎంట్రీ తీసుకుంది 180 ప్రైస్‌కి 25,750 కాల్. అండ్ మనం ఎగ్జిట్ ఇచ్చింది 199 అరౌండ్ 19, 20 పాయింట్స్ మన టార్గెట్ అంటే నేను ఆప్షన్ చార్ట్ చూపిస్తాను మీకు ఒకసారి. సో, మనము ఇక్కడ ఎవరైతే ధన్ చార్ట్ వాడతారో వాళ్ళకి సింపుల్‌గా అర్థమవుతుంది. సో, మన పొజిషన్ అనేది ఇక్కడ బై ఇనిషియేట్ అయ్యింది. 180కి అండ్ ఎగ్జాక్ట్ మనము ఎగ్జిట్ ఇచ్చింది ఇక్కడ ఈ రేంజ్‌లో ప్రీవియస్ హై. సో, ఇక్కడ ఎంట్రీకి రీజన్ ఏంటిది? సో, ఇక్కడ స్మాల్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఆర్ డిమాండ్ జోన్ ఉంది. సో, ఆ రీజన్ వల్ల అండ్ ఈ బులిష్ క్యాండిల్ చూస్తున్నారా? బులిష్ ఎంగల్ఫింగ్ అనండి, లేదంటే బులిష్ మారబుల్స్ అనండి. సో, ఈ బులిష్ క్యాండిల్‌లో మనం ఎంట్రీ అనేది తీసుకున్నాము. ఇక్కడ నుంచి మన టార్గెట్ జస్ట్ ప్రీవియస్ హై. సో, ఇక్కడ పొజిషన్ తీసుకోవడానికి రీజన్ 2. ఒకటేమో ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఆర్ డిమాండ్ జోన్. సో, ఇక్కడ పొజిషన్ తీసుకోవడం వల్ల మనకి స్టాప్ లాస్ అనేది ప్రీవియస్‌లో. సో, ఈ రిటైలర్స్ ఇది చాలా క్లియర్‌గా గమనించండి. ఎక్కడ ఎంట్రీ తీసుకున్నప్పుడు స్టాప్ లాస్ ఎలా పెట్టాలి? దానికి రీజన్ ఏంటిది? ఎగ్జిట్ ఇవ్వడానికి రీజన్ ఏంటిది అనేది మీరు క్లియర్‌గా గమనించండి. మనము ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో ఏం రావడం లేదు. ఏదైతే ఫారెక్స్ మార్కెట్‌లో వాడతారో ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఆర్ ఆర్డర్ బ్లాక్స్, ఏదైతే మన ఇండియన్ మార్కెట్‌లో మనం టెర్మినాలజీ యూజ్ చేస్తామో, సప్లై అండ్ డిమాండ్ జోన్. దానితో పాటు మీరు ఒక ఇంపార్టెంట్ లెవెల్సే గానివ్వండి, లేదు అంటే ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గానివ్వండి, అదర్ స్ట్రాటజీస్ గూడా ఉన్నాయి. ఏదైతే వర్క్ చేస్తాయో మార్కెట్‌లో. నేను దాని గురించి ఫర్దర్‌గా వీడియోస్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫెయిర్ వాల్యూ గ్యాప్ అండ్ ఆర్డర్ బ్లాక్స్ గురించి కూడా నేను వీడియో చేస్తాను. సో, అది ఒక స్ట్రాటజీ మాత్రమే కాదు 100% వర్క్ అయ్యేది మార్కెట్‌లో. దాన్ని మనం ఒక 2-3 స్ట్రాటజీస్‌తో అలైన్ చేస్తే మీకు ట్రేడింగ్ అనేది ఈజీ అవుతుంది. మీరెప్పుడైతే 6-7 ట్రేడ్స్ ఔట్ ఆఫ్ 10 మీరు సక్సెస్‌ఫుల్ అవుతారో, అప్పుడు మీరు ఒక సక్సెస్‌ఫుల్ ట్రేడర్ లాగా అయ్యే ఛాన్స్ ఉంది. సో, మీరిక్కడ చూసుకుంటే 130 క్వాంటిటీ ఏదైతే ఉందో, ఈ 130 క్వాంటిటీ పొజిషన్‌లో ఒకవేళ 1300 ఉంటే మీ ప్రాఫిట్ 25,000-30,000 ఉండే ఛాన్స్ ఉంది. ఒక్కోసారి 40, 50 పాయింట్స్ దొరికితే 40, 50,000 వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. కానీ మీరు మార్కెట్‌కి ఇచ్చినప్పుడు 25,000 అనేదే ఇవ్వాలి. సో, మీరు ఆ ట్రేడింగ్ లెవెల్‌కి వెళ్ళాలి అంటే మీరు స్మాల్ క్వాంటిటీతో మీరు ట్రై చేయాలి. చాలా రోజులు ప్రాక్టీస్ చేయాలి. అది ఒక్క డే 30, 40,000 అనేది ఒక్కొక్కరిది సాలరీ. సో, మీరు అది మార్కెట్‌కి ఇచ్చేంత కెపాసిటీ అయినా ఉండాలి. మార్కెట్ నుంచి తీసుకునే కెపాసిటీ అయినా ఉండాలి. సో, ఈ లెవెల్‌కి మీరు రావాలి అంటే మినిమమ్ ఒక 3-4 ఇయర్స్ టైమ్ ఇవ్వండి. మార్కెట్‌కి చాలా టైమ్ ఇవ్వండి నేర్చుకోవడానికి. స్టాప్ లాసెస్ హిట్ అయితే అవ్వనివ్వండి. ఓన్లీ టార్గెట్ మీరు 10 ట్రేడ్స్‌లో 6 ట్రేడ్స్ ఆర్ 7 ట్రేడ్స్ మీరు సక్సెస్‌ఫుల్ అయ్యేలాగా చూసుకోండి. సో, మనం ట్రేడ్‌కి పొజిషన్‌కి రీజన్ ఏంటిది? ఇక్కడ మార్కెట్ బ్రేకౌట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రిట్రేస్‌మెంట్ కోసం మనం వెయిట్ చేసాము. మన పొజిషన్‌కి ఏదైతే ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఆర్ డిమాండ్ జోన్‌కొచ్చిన తర్వాత ఇక్కడ ఒక బులిష్ క్యాండిల్ కూడా ఫార్మ్ అయితే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము. ఎగ్జిట్‌కి రీజన్ సింపుల్. దాని ప్రీవియస్ హై టచ్ అయిన వెంటనే మనం ఇక్కడ ఎగ్జిట్ అనేది ఇచ్చినాము మార్కెట్‌లో. కాంప్లికేటెడ్ టాపిక్ ఏం గాదు. డిమాండ్ అండ్ సప్లై జోన్ బేస్ మీద మనం ట్రేడ్ అనేది తీసుకున్నాము. సో, మార్కెట్‌లో లెట్స్ సే ఇప్పుడు టైం 11:50 అవుతుంది. కానీ ఇప్పటికే చాలామంది రిటైలర్స్ మార్కెట్‌లో 40, 50 పొజిషన్స్, 20, 30 పొజిషన్స్ తీసుకొనుంటారు. మనకు ఆపర్చునిటీ కనిపియలేదు. కానీ తీసుకొనుంటారు చాలామంది. సో, ఇక్కడ నుంచి ఒకసారి మార్కెట్ మళ్ళీ ప్రీవియస్ హైకి వెళ్ళింది. మళ్ళీ ఎక్కడొచ్చింది మనకు ఆపర్చునిటీ? ఈ డిమాండ్ జోన్. మనకి ఈ క్యాండిల్ బ్రేకౌట్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఇక్కడ, ఈ బ్రేకౌట్‌కి బిఫోర్ ఉన్న ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఆర్ డిమాండ్ జోన్‌కి ఒక్కసారి మార్కెట్ వచ్చిన తర్వాత, ఇక్కడ మనకు ఒక ఆపర్చునిటీ ఉండే. సో, ఇక్కడ చూసుకుంటే సింపుల్‌గా 1:1 రేంజ్‌లో దాని ప్రీవియస్ లో గనుక మనం స్టాప్ లాస్ పెట్టుకుంటే 1:1 రేంజ్‌లో ఇక్కడ ఒక ట్రేడ్ ఆపర్చునిటీ వచ్చింది. మనం ఇంకా ఫర్దర్‌గా ఇంకొక లోయర్ లో ఫార్మ్ అయింది. ఈ లెవెల్‌లో ఒక లోయర్ లో ఫార్మ్ అయింది. సో, మార్కెట్ అనేది డిమాండ్ జోన్‌లో వీక్‌గా కనిపిస్తుంది. స్టిల్ ఇక్కడ ఏదైనా ఆపర్చునిటీ తీసుకునే వాళ్ళు ఉంటే గనక ఒక ఎగ్జాంపుల్‌కి ఇక్కడ ఎవరైనా పొజిషన్ తీసుకునే వాళ్ళు ఉంటే గనక, ఇక్కడ మనకి ఇంకొక ఆపర్చునిటీ. ఎందుకు? ఇక్కడ డిమాండ్ జోన్ ఉంది కాబట్టి. ఫెయిర్ వాల్యూ గ్యాప్ అండ్ డిమాండ్ జోన్ ఉంది కాబట్టి ఇంకొక ఆపర్చునిటీ ఇది.
సో, ఇక్కడ ఎవరైనా పొజిషన్ తీసుకుంటే చిన్న స్టాప్ లాస్‌తో. సో, ఇలా అనేది మీరు పొజిషన్ 3 ట్రేడ్స్ 12:00 వరకి ఇది చాలా హ్యూజ్. 3 ట్రేడ్స్ అనంటే ఎవరైనా 11:00 ఆర్ 12:00 వరకే ఆపర్చునిటీ గనుక మిస్ అయితే, లేదు అంటే మీరు ఫస్ట్ ఆహ్, మీ పొజిషన్‌లో స్టాప్ లాస్ హిట్ అయింది. ఇంకొక పొజిషన్ తీసుకోవాలి అనంటే మీరు రైట్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలి. లేదు మీరు 12 వరకి ఒక ట్రేడ్ అంటూ తీసుకోలేదు. ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే మీకు ఇక్కడ రైట్ ఆపర్చునిటీ ఇక్కడ కనిపిస్తుంది విత్ లెస్ స్టాప్ లాస్. సో, దీంతో పాటు మీరు క్యాండిల్ స్టిక్ ఇక్కడైతే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఏం లేదు. మార్కెట్ అనేది మీరు చూసుకుంటే నిఫ్టీ సో, ఇక్కడ చూసుకోండి మీరు ఏదైతే పొజిషన్ నుంచి బయింగ్ వచ్చిందో, ఏదైతే పొజిషన్ నుంచి మీకు బయింగ్ వచ్చిందో సేమ్ అదే పొజిషన్‌లో మళ్ళీ మీకు సప్లై వస్తుంది. సో, ఈ పొజిషన్ అనేది ఒక డిమాండ్ జోన్ పోయి సప్లై జోన్ లాగా మారిపోతుంది. సేమ్ ఇక్కడ కూడా మనం ఒక లెవెల్ అంటూ మార్క్ చేసాం. ఇది స్పెషల్లీ ఆప్షన్ చార్ట్‌లో. ఇక్కడ నుంచి బయింగ్ జరిగింది కాబట్టి ఫస్ట్ బయింగ్ ఇవాళ డేలో ఇక్కడ బయర్స్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఇక్కడ డిమాండ్ జోన్ ఉంది కాబట్టి ఈ పొజిషన్‌లో ఇంకా బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. స్టాప్ లాస్ ఏముంటుంది? ఈ లెవెల్‌లో ఉంటుంది స్టాప్ లాస్. సో, ఈ ఆప్షన్ చార్ట్‌ని బేస్ చేసుకొని మీరు ఈ చార్ట్‌ని గమనించాలి. నిఫ్టీ చార్ట్‌ని కంపల్సరీ గమనించాలి. ఆప్షన్ చార్ట్‌లో మీ ఎస్ఎల్ ఉన్నప్పటికీ మెయిన్ నిఫ్టీ చార్ట్‌లో చూడాలి. అందుకే నేను మొబైల్‌తో ట్రేడింగ్ చేయొద్దు మీరు. ఖచ్చితంగా మీకు ఒక స్క్రీన్ అంటూ ఉండాలి అనేది నేను ఆల్వేస్ చెప్తూ ఉంటాను. సో, ఇక్కడ 1:1 రేంజ్‌లో మీరు ట్రేడ్ తీసుకుంటే మీకు 3 ఆపర్చునిటీస్ మీరు 12:00 వరకి తీసుకోవడమే చాలా ఎక్కువ. ఒకవేళ మీకు ఫస్ట్ ట్రేడ్‌లో మీ టార్గెట్ గనుక హిట్ అయితే సిస్టమ్ క్లోజ్ చేయండి. స్టాప్ లాస్ హిట్ అయింది. మీరు ఇంకొకటి తీసుకోవాలనుకుంటే మీ ఇష్టం. లేదంటే స్టాప్ లాస్ హిట్ అయినా కూడా మీరు సిస్టమ్ అనేది క్లోజ్ చేయండి. లేదు మీరు 11 ఆర్ 12 వరకు మీరు పొజిషన్ తీసుకోవాలంటే ఒక రైట్ పొజిషన్ అనేది ఎంట్రీ ఇవ్వండి. స్టాప్ లాస్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మీరు ప్రాఫిట్ వచ్చిన, లాస్ వచ్చిన సిస్టమ్ అనేది క్లోజ్ చేసి మీ ఇతర యాక్టివిటీస్ మీరు జాబ్ చేస్తారా? మీకు బిజినెస్ ఉన్నాయా? మీరు దాంట్లో బిజీ అయిపోండి. ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ మీరు అనలైజ్ చేయండి. మార్కెట్‌కి మీరు 3-4 ఇయర్స్ ఖచ్చితంగా మీరు 3-4 ఇయర్స్ ఇవ్వాల్సిందే. దీనికంటే బిఫోర్ మీరు సక్సెస్‌ఫుల్ ట్రేడర్ అవ్వలేరు. మీ ఫస్ట్ టార్గెట్ లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకోండి. సెకండ్ ఇంప్లిమెంటేషన్ విత్ లెస్ క్వాంటిటీ. స్టాప్ లాస్ హిట్ అయితున్నాయా? అవ్వనివ్వండి. దాంట్లోనే మీరు మాస్టర్ చేసిన తర్వాత చాలా తక్కువ పాయింట్స్‌తో స్టాప్ లాస్ ఇవ్వడము. 10 పొజిషన్స్‌లో 6-7 పొజిషన్స్ అనేది విన్ అవ్వడం. ఇది అలవాటు చేసుకోండి. థర్డ్ లెవెల్‌లో ఏంటిది అంటే, మీరు ఎప్పుడైతే ఒక కంటిన్యూ 3-4 మంత్స్ మీరు జీరోలో ఉన్నారో, మీరు లాసెస్ అనేది చూడట్లేదో, అది మీ ఫైనల్ స్టెప్. అక్కడ మీరు పొజిషన్ ఇంక్రీజ్ చేసుకుంటూ, మీ పొజిషన్స్ 10లో 6-7 ఎప్పుడైతే విన్నింగ్‌లో వెళ్తారో, అది మాత్రమే మిమ్మల్ని ప్రాఫిటబుల్‌గా మార్చే ఛాన్స్ ఉంది. నా ప్రీవియస్ వీడియోలో మీరు ఓవర్ ట్రేడింగ్‌ని ఎలా ఆపాలి? సప్లై అండ్ డిమాండ్ జోన్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్ ఈ వీడియోస్ చూడండి. నేను ప్రతి ఒక్క వీడియో ఏదైతే రీటైలర్‌కి ఇంపార్టెంట్ ఉందో నేను అవి మాత్రమే చేస్తాను. ఫర్దర్‌గా ఫెయిర్ వాల్యూ గ్యాప్, ఆర్డర్ బ్లాక్స్ మన ఇండియన్ మార్కెట్‌లో గ్యాప్స్‌ని ఎలా ఫిల్ చేస్తుంది. మన మార్కెట్ ఫారెక్స్ లాగా కాదు. హ్యూజ్ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ ఉంటుంది. సో, చాలా గ్యాప్స్ ఉంటాయి. దాన్ని ఫిల్ చేసే ప్రాసెస్‌లో ఎఫ్‌ఈజీ అండ్ ఆర్డర్ బ్లాక్స్ 100% వర్క్ చేయవు. కాబట్టి మనం ఇతర స్ట్రాటజీస్‌ని అలైన్ చేయాల్సిన అవసరం ఉంది. సో, ఇలాంటి వీడియోస్ నేను మీకు మరిన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మన వీడియో మాత్రం మీరు ఎవరైతే బిగినర్ ట్రేడర్స్ ఉన్నారో, లాస్ మేకింగ్ ఉన్నారో, లేదంటే లెర్నింగ్ ప్రాసెస్‌లో ఉన్నారో వాళ్ళతో షేర్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మీరు మా ఛానెల్‌తో కనెక్ట్ అయ్యండి. థాంక్ యూ.